మామ బిగ్ బాస్ నుండి అయితే గనక ఈ రోజు సండే ఫండే బేపచ్చమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు. చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు అయితే టపా తెలియజేసుకున్నాం. లాగ్ అయితే వద్దు, లైక్లు అయితే కొట్టుబడదాం కన్నా తర్వాత చూసుకుందాం. సరే, కంటెంట్లోకి వెళ్ళిపోయే ముందు ఏంట్రా అంటే, ఈరోజు నిఖిల్ కోసం అమర్దీప్ వస్తున్నాడు. అమర్దీప్ ఇచ్చే ఇన్పుట్స్ అయితే కనుక నిఖిల్కి లాట్ ఆఫ్ ఎనర్జీ అయితే వస్తుంది. ఇక్కడ నుండి అయితే కనుక తన గేమ్ని అయితే ఇంకా కొంచెం బాగా ఆడే అవకాశం ఉంది. అలాగే యష్మి వాళ్ళ మదర్ అయితే రావడం జరుగుతుంది. ఆవిడకి ఇచ్చే ఇన్పుట్స్ ఆవిడకు ఉంటాయి. అలాగే నిన్న హింట్స్ అందరికి ఇచ్చారో, ఎవరైతే టాప్ 5లో ఉంటారో అందరు ర్యాంక్ వైజ్గా నుంచోబెట్టడం జరిగింది. అదొక ఇన్పుట్ అనమాట. సరే, ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోతే, ఎవిక్షన్ షీల్డ్లో వచ్చేబడికి అవినాష్ సేఫ్. తక్కువ ఓట్లు పడినాయి కానీ తేల్చేసాడబ్బా. ఈసారి అంత పసాయం లేదు. ఎందుకంటే పోయిన వీక్ అంతా మదర్ సెంటిమెంట్తో ఉన్న టేస్టీ తేజ అండ్ అవినాష్ అయితే లాస్ట్ వరకు నిలబడడం జరిగింది. వీళ్ళిద్దరూ లాస్ట్ వరకు ఉన్నప్పుడే మనకు అర్థమైపోయింది టేస్టీ తేజకి ఎక్కువ ఓట్లు పడినాయి కాబట్టి అవినాష్ అయితే ఎలిమినేట్ అయిపోయారని చెప్పి అందరూ అనుకుంటారు. కానీ నాగార్జున గారు ఇక్కడే చిన్న మెలికైతే పెట్టారు. నబీల్ నుంచోబెట్టి ఈ వీక్ వాడతావా ఎవిక్షన్ షీల్డ్, లేదంటే నెక్స్ట్ వీక్ వాడతావా అని చెప్పని అడిగితే, అక్కడ ఉన్నది ఎవరో అవినాష్, అక్కడ ఉన్నది ఆపోజిట్లో ఉన్నది యష్మి కానీ ఎవరైనా ఉంటే కనుక ఆలోచించేవాడు. కానీ అక్కడ ఆలోచించలేదు. టేస్టీ తేజ అవినాష్లో ఇంపార్టెంట్. అవినాష్కి అయితే ఇవ్వడం జరిగింది. అవినాష్ అయితే కనుక సేవ్ అయిపోయాడు. అలాగే ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేయడం కుదరదు కాబట్టి ఈ వీక్ ఏం చెప్తారు నాగార్జున గారు, ఈ వీక్ నో ఎలిమినేటెడ్ అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే జరుగుద్ది. అందరూ ఒక్కసారిగా నోరు ఆవలించడం జరుగుతుంది. టేస్టీ తేజ కూడా నోరు అప్పగించి చూస్తాడనమాట. అక్కడితో అయితే ఈరోజు షో అయితే ముగిపోతుంది. ఇంకా అవ్వలేదబ్బా. నెక్స్ట్ వీక్ అయితే కనుక డబుల్ ఎలిమినేట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు చూస్తాం, ఎప్పుడు ఒక సీజన్లో నో ఎలిమినేటెడ్ రౌండ్ అయితే ఉంటుంది ఏదో వీక్లో. తర్వాత వీక్లో వచ్చేబడికి డబుల్ ఎలిమినేషన్ కంపల్సరీగా ఉంటుంది అనమాట. అంటే నెక్స్ట్ వీక్ లాస్ట్ నుంచి ఇద్దరున్న వాళ్ళు ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వీక్స్ పరంగా అయితే కనుక తక్కువ ఉన్నవి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటే లాస్ట్లో 5 మెంబర్స్ అయితే టాప్ 5 అయితే నిలబడతారు. కానీ ఇక్కడ ఒక వీక్ అయితే డిఫరెన్స్ రావడంతో ఏం జరుగుద్ది అంటే, నెక్స్ట్ వీక్ అయితే కనుక ఇద్దరిని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. మనకి ఇది కామన్గా జరిగేదే.